వెల్కమ్ టు హాట్ సీట్. మాజీ మంత్రి, విజయవాడ ప్రముఖ నాయకుడు దేవినేని నెహ్రూతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ నెహ్రూ గారు. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. వాస్తవంగా బెదవాడ మీరు పుట్టి పెరిగినంత కూడా అదే లెక్క. మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఏ ప్రభావితం మీ మీద పడింది అప్పుడు? ఫస్ట్ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నప్పుడు జయేంద్ర అజిటేషన్ వచ్చిందండి. జయేంద్ర అజిటేషన్లో ఆ రోజు ఉన్నటువంటి మూమెంట్లో జయేంద్ర అజిటేషన్ పెద్ద హైలైట్. మీరు యాక్టివ్గా ఉండేవాళ్ళు దాంట్లో? యాక్టివ్గా ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి 10 మందితో నేను కలివిడిగా తిరగటం నా అలవాటు. యాక్టివ్గా ఉన్నప్పుడు సమైక్యాంధ్ర సిపిఐ విజయవాడలో పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఏదంటే సిపిఐఏ. ఆ రోజుల్లో వాళ్ళు శాసించగలిగినటువంటిది ప్రతి కూడా ఏదైనా శాసించగలిగే పరిస్థితుల్లోనే ఉండేవాళ్ళు. సిపిఐని కొట్టేది ఎవరు లేరు ఆ రోజుల్లో. ఆ పరిస్థితిలో మేము బయటకు వస్తాంటే చాలు. ఎస్ఆర్ఆర్ కాలేజీ నేను చదువుకుంటున్నా. బయటకు వస్తాంటే బాయ్కట్ చేసి బయటకు వస్తాంటే మా తల్ల పాలు కొట్టేసేస్తూ ఉండేవాడు. ఎవరు? బయట వాళ్ళ స్టూడెంట్స్ కాదు, మొత్తం కాలేజీ ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా కానీ సిపిఐ నుంచి బయట వాళ్ళు చాలా మంది అక్కడ చేరిపోయేవాడు. ఒక సైన్యం దిగిపోయేది. అంటే కాలేజీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళే మొత్తం అంతా. ఆ బయట వాళ్ళు కూడా మన బస్ స్టాండ్ దగ్గర బ్రోకరేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళంతా వచ్చేసేవాడు. ఇక వాళ్ళకి ఎదురు లేదన్నమాట కొడతంలో. సరే మేము తనులు తింటా ఏం చేయాలి, ఇట్లా బయటకు వస్తాండి ఎరగొట్టేస్తున్నారే అనే ఉద్దేశంతో అప్పుడే చసాన వెంకటరత్నం మర్డర్ జరిగి రాధా కండిషన్ బెయిల్లో పరమట్లో ఉంటున్నాడు. సేమ్ ఇదే ఈ బజార్లో ఉండేవాడు. ఉండేటప్పుడు అదే కేసులో సొంగ స్టీవెన్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు. వాళ్ళ బ్రదర్ రమేష్ వర్మ అని చెప్పి మా కాలేజీ స్టూడెంట్, ఇప్పుడు కూడా ఉన్నాడు అతను. సొంగ స్టీవెన్ కొడుకు ఇప్పుడు నాతో పాటే కాంగ్రెస్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు. రమేష్ వర్మ, కాకర్ల హరి, మేమంతా అంబటి సుబ్బారావు అనే ఒక అతను, మేమంతా కలిసి రాధా దగ్గరికి వెళ్ళి ఎట్లా కొడుతున్నారని అంటే అతను నిర్మమాటంగా, మీరు కుర్రాళ్ళు ఇరుక్కుపోతారు కేసుల్లోనూ, ఇటువంటి వాటికి మీరు నేను ఎంకరేజ్ చేయను, మీరు రాదని అంటే కాదండి యాజిటేషన్. అప్పటికి కాకా వెంకటరత్నానికి సపోర్టు రాధా, ఆయన జయేంద్ర యాజిటేషన్ సిపిఐలకి ఎట్లా వ్యతిరేకం కదా ఈయన అని అంటే అట్లా వస్తే ఒప్పించి యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. అంటే సిపిఐకి వ్యతిరేకంగా రాధా దగ్గరికి వెళ్ళి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చేసిన తర్వాత అది అన్ని కాలేజీల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేశాను. దాదాపు నేను, నా బ్రదర్ కానీ మేమంతా కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా స్టూడెంట్ ఆర్గనైజేషన్. యునైటెడ్ ఇండిపెండెన్స్ మీరే చూసేవాళ్ళు మొత్తం టోటల్గా. కానీ బ్యాక్గ్రౌండ్ రాధా గారు. ఆయన 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 చాలా పాలిష్గా ఉండేవాడు. ఎందుకంటే వ్యక్తిత్వంలోకి వచ్చేప్పటికి రఫ్ వ్యక్తిత్వం కాదు. కుర్రాళ్ళు స్టూడెంట్స్ ఇరుక్కుంటున్నారు అని అంటే చాలా బాధపడేవాడు. మీకు ఎందుకు ఇటువంటి అనే తట్టుగానే ఉండేవాడు తప్పితే, కొంతమంది ఏంటంటే కేసులు ఇరుక్కుంటే మనకి దగ్గర ఆగిపోతారనేటువంటి మెంటాలిటీ కాదు. వీళ్ళని అట్టా సేవ్ చేసి బయట పంపించాలో కుర్రాడు పాడైపోతారనే తాపత్రయం ఉండేది అతని దగ్గర. అట్లా మేము చేసేవాళ్ళం. 74లో అతను మర్డర్ జరిగింది. సిపిఐ పార్టీ మొత్తం ఒక మాట అనుకుని దాంట్లో నాగల శివరం ప్రసాద్, అడిసిమిల్ జయప్రకాష్ వీళ్ళంతా ముద్దాయిలు. ఆ టైంలో నేను డైరెక్ట్ ఐ విట్నెస్. రంగాగారి మర్డర్లో, రాధా మర్డర్లో ఐ విట్నెస్. నేను ఎమర్జెన్సీలో జైల్లో ఉండి రాజమండ్రి నుంచి ఏలూరు ఎస్కార్ట్లో వచ్చి నేను విట్నెస్ చెప్తే నా విట్నెస్ మీద అందరికీ లైఫ్ పడిపోయింది. మొత్తం అందరికి, శివరాం ప్రసాద్కి, ఈ సిపిఐలో చాలా మందికి.
మరి అప్పుడు మీ మీద వాళ్ళు ప్రెజర్ తీసుకురాలేదా విట్నెస్ అప్పుడు నేను దీంట్లో ఉన్నానుగా, సెక్యూరిటీ ఎమర్జెన్సీలో లోపల ఉన్నానుగా. ఆ విట్నెస్లో నేను చెప్పిన తర్వాత దాంట్లో లైఫ్ పడింది. తర్వాత హైకోర్టులో కొట్టేపించుకున్నారు అనుకోండి. అట్లా ఒక విధంగా ఆర్గనైజేషన్లో నేను ఇన్వాల్వ్ అయిపోయా కంప్లీట్ టోటల్గా. 74 రాధా గారు ఆయన చనిపోయిన తర్వాత రంగా గారు వచ్చాడు. సరే, ఆయన పద్ధతుల్లో ఆయన ఏదో చేసుకుంటూ ఉండేవాడు, మనం పైన కూర్చునేవాడు. సరే, మనం ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేస్తూనే ఉండేవాడిని. 77లో మేము బయటకు వచ్చాం. ఎమర్జెన్సీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే అతను మ్యారేజ్. సరే, అది కూడా ఏదో కాంట్రవర్సీ రాదా, ఇప్పుడు రాదా ఏదో మాట్లాడితే కూడా నేను ప్రూఫ్తో సహా బయట పెట్టాను కానీ. ఆ తర్వాత మీరు ఎమర్జెన్సీ తర్వాత స్టూడెంట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటికి రాలా, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లోనే ఉన్నారు. ఆర్గనైజేషన్ ఉన్నారు. ఉన్నప్పుడు రంగా ఇతని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు రంగాతో మీకు అటాచ్మెంట్ ఏంటి? ఎట్లా? బాగానే ఉండేది, కంటిన్యూ. రాధా గారు ఉన్నప్పటి నుంచి సేమ్ ఎట్లా ఉండేదో అట్లా సేమ్ కంటిన్యూ ఉండేవాడు. ఎక్కడ డిఫరెన్స్ మాకు ఎక్కడా లేవు. ఆయనకి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కి ఉన్న సంబంధం ఉంది. అందరు కలిసి చేశారు. కలిసి అంటే ఆయన వాళ్ళకేమో స్టూడెంట్ ఆర్గనైజేషన్ నేను నడిపేవాడిని, పైన ఊరిని ఆనరబుల్ గా అట్లా ఉండేవారు అంతే. జరిగింది ఇట్లా అని చెప్పేవాళ్ళం మనం. కాలేజీలో ఎన్నికలు గెలిచినా కానీ సంబంధం లేకపోయినా కానీ ఊరిని జస్ట్ నోటీసులో పెట్టేవాళ్ళం. మరి ఇంత బాగా క్లోజ్ ఉన్నప్పుడు మీరు రంగా గారి మ్యారేజ్ కూడా మీరే చేశారంటారు, నిజమేనా అది? నేను గాంధీబాయ్ డైరెక్ట్ ఐ విట్నెస్. ఇంకా అతను రాంబాబు, రాచమల రాంబాబు బతికే ఉన్నాడు కృష్ణలంక, తీసి అడగండి. అతను వచ్చి మమ్మల్ని పొద్దున్నే తెల్లారగట్ట 4 గంటలకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అక్కడ తీసుకెళ్లి వేణుగోపాల స్వామి గుళ్ళో రిజిస్టర్ మ్యారేజ్, మేమే రిజిస్టర్ సంతకం పెట్టింది. నేను అవన్నీ ప్రొడ్యూస్ చేశాను కదా, ఇతను రాదేదో మా నాన్న మ్యారేజ్ వీళ్ళు చేయటం అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే. అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తారా లేదంటే అక్కడ టెంపుల్లోనే వేణుగోపాల స్వామిది చిలకలపూడిలో మంచి ఫేమస్ ఇది టెంపుల్. అది అంటే ఎట్లా అండి, ఆయన అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నారా లేదంటే? అప్పటికి వెళ్ళి అప్పుడు మామూలుగా మ్యారేజ్ చేసేసి మేము వచ్చిన తర్వాత మళ్ళీ సివిఆర్ స్కూల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మీరే ప్రముఖ పాత్ర పోషించారు. ప్రముఖ పాత్ర మేము అందరం లేండి. అంటే ఆయన ఇష్టపూర్వకంగానే చేసుకున్నాడు కదా మ్యారేజ్? చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్. ఆయన లవ్ మ్యారేజ్ మీరు పూర్తి సహకరించారు. మరి ఇంత బాగా మీరు క్లోజ్ గా అదే చెప్తున్నా. 77 అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. 78లో చివరిలో ఈ ఆర్టీసీ బస్సులు నేషనలైజేషన్ ఇష్యూ ఒకటి వచ్చింది. అది కూడా రేజ్ చేసింది ఇదే తరపున నేను. తర్వాత సిపిఎం, సిపిఐ, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ కూడా కలిశారు. సుబ్బరాజు, నేను, ఇప్పుడు డిప్యూటీ మేయర్ చేశాడు ఉమామహేశ్వరరావు, సిపిఎం ఉమామహేశ్వరరావు. మేము ముగ్గురం కన్వీనర్లుగా ఏర్పడి అడ్మినిస్ట్రేషన్ పెద్ద ఇష్యూ చేసేసాం దాన్ని. బస్సులకు సంబంధించి నేషనలైజ్ చేయాలని చేస్తే దాంట్లో సక్సెస్ అయ్యాం. నేషనలైజ్ చేసేసారు. చేసే టైంలో భవన వెంకటరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా బెదవాడ వచ్చి రంగతో మాట్లాడాడు. మొత్తానికి ఏం మాట్లాడాడు మనకు తెలియదు. సరే, మేము అప్పటికి అరెస్ట్ అయ్యి లోపల ఉండాలని బయటకు వచ్చిన తర్వాత పిలిచి దీన్ని స్లో చేసేద్దాం నెహ్రూ అన్న. అంటే ఇప్పుడు స్లో చేస్తే బాగోదండి, ఆల్రెడీ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో అన్ని పార్టీలను కలిసి మీటింగ్ పెట్టాం, మీరు కూడా వచ్చి మాట్లాడాలి. నేను రావట్లేదే, సరే కానీ అని స్లో చేయడానికి చూడాను. ఈ పరిస్థితులు అంతా అయిపోయి ఫైనల్కి వచ్చిన తర్వాత వస్తే మనకు బాగోదండి అని చెప్పి నేను చేసా. అయిపోయింది. నేషనల్ 2 బస్సులు చేసేసారు, అయిపోయింది. ఫస్ట్ బిగినింగ్ ఈ విజయవాడలో సిటీ సర్వీస్ మార్చింది మేమే. సంథింగ్ అప్పుడు అంబటి సుబ్బారావు అని పేరు ఎన్ని ఉంటారు మీరు? అంబటి సుబ్బారావు వీళ్ళందరూ వెళ్ళి మీ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందండి, మొత్తం నెహ్రూ అంటాను మీ మాట ఎందుకంటారు వీళ్ళు అని మొత్తానికి ఎక్కేసారు, రెచ్చగొట్టేశారు. సరే, అప్పుడే నా ఇండస్ట్రీస్ అమ్మిన డబ్బులు 78 ఆఖరికి నాకు డబ్బులు వస్తే నేను గుణతలో హోటల్ ఒకటి కట్టా. అప్పుడంత 30,000 అంటే పెద్ద గ్రేట్.
కోర్టు నుంచి ఆ డబ్బులు వచ్చినాయి అని చెప్పి మేము 30,000 పెట్టి హోటల్ కట్టాం నేను గాంధీ. గాంధీ అప్పటికి వెళ్ళిపోయాడు, పూనా వెళ్ళిపోయాడు, కాంట్రాక్ట్స్కి వెళ్ళిపోయాడు. కట్టాను, హోటల్ బాగానే చదువుతుంది, చూసుకుంటానే ఉన్నాము. 79 మళ్ళీ ఎలక్షన్స్. 79 ఎలక్షన్లు వచ్చేప్పటికి రంగా అన్నాడు కదా, అంబటి సుబ్బారావును కాకర్లారి వీళ్ళంతా కూడా చూస్తారు, నువ్వు కూడా కాలేజీలో కోఆపరేట్ చేయమంటే సరే. నేను అప్పటికి అసలు ఈ హోటల్ ఎప్పుడైతే కట్టానో కొంచెం బిజీ అయ్యాం. సరేలేండి అని చెప్పి కానివ్వండి అన్నాను. స్టూడెంట్స్ అడ్డం తిరిగారు, నెహ్రూ లేకుండా మేము చెయ్యము అనేప్పటికి మళ్ళీ ఆయనే ఫోన్ చేసి ఈ సంవత్సరం కూడా నువ్వు చూడు అని అన్నాడు. నాకేం అభ్యంతరం లేదని చూస్తానండి. చూసా మొత్తం అన్ని కాలేజీ సిద్ధార్థ కానీ మొత్తం కాలేజీలోనే పాలిటెక్నిక్ ఐటీ మొత్తం వరుసనే కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. ఎస్ఆర్ఆర్ కూడా గెలిచాం ఆ సంవత్సరం, ప్రెసిడెంట్ గెలిచాం. సిద్ధార్థ వాళ్ళు ఊరేగింపుకు వచ్చి కొంచెం ఈ సిద్ధార్థ అనేప్పటి కమ్మ ఆర్గనైజేషన్ ఎక్కువ ఉంటుంది కదా, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే వ్యక్తిగతంగా నాకు ఎక్కువ స్లోగన్స్ కొట్టారు. సరే అట్లాగే మేము అతని ఇంటి దాకా వెళ్ళాము, అయిపోయింది. కానీ మనసులో పడింది అది. సార్ నేను వచ్చి ఈ లోపల నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి సడన్గా చనిపోయారు. సార్ అతను వచ్చాడు, చనిపోయినప్పుడు వచ్చాడు, దినానికి వచ్చాడు, పార్టిసిపేట్ చేశాడు, అంతా అయిపోయింది. గాంధీ పూనా నుంచి వచ్చాడు, అతనే కదా పెద్ద కొడుకు. పెట్టిన తర్వాత ఇది పెట్టి వెళ్ళే లోపల ఒక రాత్రి మా గుణదల్లో ఉన్నటువంటి వాళ్ళు అద్దాలు పాల్గొట్టారు హోటలే. వాళ్ళంతా మేమంతా కలిసి ఉండేటువంటి వాళ్ళమే, కొంచెం వాళ్ళు డ్రింకింగ్ అలవాటు ఉండే బ్యాచ్ అది. దీంట్లో బ్యాచ్ వాళ్ళు రంగంతో బాగుంటారు. ఏంటని నేను గాంధీని వెళ్ళి ఒకసారి ఆయనతో చెప్పారా అని చెప్తే, సరే వెళ్ళినప్పుడు మర్యాదగానే మాట్లాడాడు. సరే చూస్తానులే, ఇంకోసారి జరగనిలే అని చెప్పాడు. ఈ లోపల గాంధీ వచ్చి ఎందులో మనకి గొడవల్లో న్యూసెన్స్, నువ్వు కూడా పూనా వచ్చా అన్నాడు. ఏమన్నా అన్నాడు ఆయన అన్నాను, ఏమనలేదు. కానీ ఎందుకు మనకి ఎక్కడ ఉండి కాడి నుంచి లేని న్యూసెన్స్, నాన్నగారు కూడా లేరు కదా, మురళి ఏమో చదువుకుంటున్నాడు, బాజీ చదువుకుంటున్నాడు అని అంటే, సర్లే ఇప్పుడే దానికైనా అంత పెద్ద ప్రాబ్లం ఏముందిలే, అంత కలిసి నేను స్టూడెంట్ యాక్టివిటీస్ కూడా మానేస్తాను, కాన్సన్ట్రేట్ చేస్తానులే అన్నాను. మళ్ళీ కరెక్ట్గా 4 రోజులకు వచ్చేప్పటికి మళ్ళీ బాగుపట్టారు, అద్దాలు వేసినామంటే. అప్పుడు మళ్ళీ నాకు వెళ్ళటం ఇష్టం లేక గాంధీని పంపించి, అసలు నేనే వెళ్ళేవాడిని. సో ఇక గాంధీ చాలా స్లోగా ఉంటాడు మనిషి అసలు. సేమ్ మా డిటో అవినాష్. అంటే అవినాష్ అంటే ఇప్పుడు పాలిటిక్స్లో కాబట్టి రాడు తెలియడు, కానీ గాంధీ అంత స్లోగా ఉంటాడు. పంపిస్తే కొంచెం అతను ఎందుకో బర్స్ట్ అయ్యాడు రంగా, అది నాతో చెప్పలా. యాటిట్యూడ్ బాగోలేదురా, ఎందుకు మనకెందుకు గొడవలు ఎందుకు, స్టూడెంట్స్ పాలిటిక్స్ అనే వరకు అంటే మనం ఏదో చేసాం, కానీ వదిలే పద వచ్చేసే నాతో పాటు అన్నాను. ఏంటి చెప్పు, ఏం జరిగిందో చెప్పాను. ఏం జరిగిందో చెప్పానంటే కొంచెం అతను కొంచెం రఫ్గా మాట్లాడాడు. ఏంటి నాకు భాష బాగోలేదు అన్నాడు. నేను ఎందుకు భయపడాలి అన్నా. నేను ఫస్ట్ నుంచి నేను ఫెరోషియస్ అండి. నేను అసలు సిపిఐ నా మీద 4-5 సార్లు అటెంప్ట్ చేశారు, అయినా నేను లొంగేవాడిని కాదు. నేనెందుకు భయపడాలి, అతనికి నేనెందుకు భయపడాలి, సర్లే అని చెప్పి స్టూడెంట్స్ మీటింగ్ పిలిచి యుఎస్ఓ అని చెప్పి అనౌన్స్ చేసి సపరేట్ చేశారు. 79 అక్టోబర్లో. నవంబర్ 20వ తారీఖు నాడు ఐటీఐ కాలేజ్ ఎలక్షన్. మళ్ళీ అంటే మీరు ఒకసారి ఆయనతో డైరెక్ట్ మాట్లాడుంటే అసలు ఇంత గొడవ జరిగేది కాదు కదా. ఆ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్ రాలా అసలు. మాకేంటి అంటే మాది ఎంతవరకు వైలెన్స్, మా వైలెన్స్ అనేది చేతులతోనే. ఈ బస్సులు గొడ్డలు మనకు సంబంధం లేదు కదా, స్టూడెంట్స్గా ఉన్నట్టుంటారు. గాంధీ పెద్ద రకంగా మాట్లాడతారు కాబట్టి గాంధీ కూడా రంగాకి బాగా క్లోజే కదా. గాంధీ కూడా వెళ్ళి అంతకుముందు 1.5 సంవత్సరం అయింది పూనా వెళ్ళి. సర్లే మాట్లాడి వస్తున్నాడు కదా అనుకున్నాం. నేను హోటల్ పనులు ఎక్కువ ఉండేవాడిని. జనరల్గా ఏంటంటే హోటల్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేవాడిని, బిజినెస్ సీట్లో. యాక్చువల్గా అసలు అతను మనం టచ్ చెప్పితే మనమే అలా ఆటోమేటిక్గా
ఇక స్టూడెంట్స్ కానీ ఈ కానీ గొడవలో ఉండేవాళ్ళం కాదు. అందుట్లో నాన్నగారు గారు చచ్చిపోయారు, సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేషన్లో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఇదైందో మళ్ళీ గాంధీ వచ్చి కొంచెం బాగోలేదురా వచ్చేసేపు పోనా వెళ్ళిపోదాం అని అంటే లేదని చెప్పేసి నేను చేస్తాను. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక. అప్పుడేం స్టార్ట్ కాల. వెళ్ళాము మళ్ళీ నవంబర్లోనేమో డిసెంబర్లోనేమో కాలేజీ ఎలక్షన్స్, ఐటీ కాలేజీ ఎలక్షన్స్. సరే వీడు వెళ్ళేవాడు పోనవాడు వెళ్ళేవాడు ఎందుకో భయపడి నేను ఎట్లా వదిలిపెట్టి నేను వెళ్ళను ఉంటానని చెప్పేసి ఉండిపోయి నాతో పాటు కాలేజీకి వచ్చాడు. కాలేజీ క్యాన్వాస్కి వస్తా అంటే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ రోడ్డు ఉంది చూసారా, అదంతా పర్ర ఏముండే కాదు 79లో. సరే మేము కాలేజీ నుంచి నడుచుకుంటా తలంచుకుని ఒక 500 మంది స్టూడెంట్స్ నడుచుకుంటా వస్తున్నాం క్యాన్వాస్ చేసేసి. ఈ మూల వేశారు, సడన్గా అటెంప్ట్ జరిగింది. నా బ్లడ్ నేనేమి తిరగబడే బ్లడ్డే కానీ నాది ఎప్పుడు పారిపోయే బ్లడ్ కాదు. నేను సిపిఐ వాళ్ళని కూడా అట్లా లొంగ తీసేవాడిని. అట్లా కింద పరిస్థితి పోతే గాంధీ నన్ను తిట్టాడు. ఒకే వాళ్ళు తరుముకుంటూ వస్తుంటే నువ్వు ఎన్ని తెస్తావు అని చెప్పి పో అటు వెళ్ళమని నన్ను పాలిటెక్నిక్ కాలేజీలోకి వెళ్ళాను. గాంధీ లైలా కాలేజీ ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఓపెన్ గ్రౌండ్లోకి వెళ్ళాను, చంపేశారు. మైండ్ బ్లాక్. మాకు అప్పటి వరకు ఈ వైలెన్స్ ఆడ వైలెన్స్ తెలుసు కానీ నాకు మొత్తం సిపిఐ వాళ్ళు పర్సనల్ తగాదాల్లో మర్డర్లు జరగటం ఇవన్నీ నాకు తెలుసు. కానీ మంది స్టూడెంట్ యాక్టివిటీస్లో వైలెన్స్ ఎట్లా ఇంత సివియర్గా ఉంటుంది మాకు ఫస్ట్ టైం. ఏంటి ఎట్లా చేశాడు అనుకుని సరే అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా చేసిన వాళ్ళంతా. సరే కేసు పెట్టాం, అయిపోయింది. ఇది అయిపోయింది. తర్వాత 2 సార్లు నా మీద అటెంప్ట్ కూడా చేశాడు. ఈ మర్డర్ తర్వాత కూడా చేస్తే కూడా నాకేమవ్వలేదు. సరే అయిపోయింది. తర్వాత కౌంటర్ మళ్ళీ ఏదో మనాలు చేశారు, ఏం జరగలేదు కానీ 307 కేసు ఏదో అయింది. తర్వాత ఒకే జైల్లో ఇద్దరు ఉండగా కర్ణాటక రామ్మోహన్ రావు గారు వచ్చి కూర్చుని ఎందుకు కుర్రాళ్ళు పాడైపోతున్నారు, అప్పుడు నా వయసు ఎంత 23 ఏళ్ళు ఎంత, అంతే. నా వయసు పెద్ద వయసు కాదు. అతని వయసు 38-39 ఏళ్ళు ఉన్నాయి. కానీ 39 40 ఏళ్ళు వచ్చేసినట్టున్నారు. ఎందుకు కుర్రాళ్ళు పాడైపోతారు మీరు చదువుకునే కుర్రాళ్ళు మీరంతాను, కేసులు ఇరికి ఇవన్నీ అంటే సరే కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ అనుకున్నా, అయిపోయింది. అంతా అయిపోయింది. కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అయిపోయింది జైల్లో ఉన్నప్పుడు. జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏం గొడవలు లేవు మాకు. అయిపోయింది, కేసులు కొట్టేశారు, క్లియర్ అయిపోయింది. అతను కాంగ్రెస్లో అప్పటికే కాంగ్రెస్లో కార్పొరేటర్గా ఇండిపెండెంట్ గెలిచి తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. నేనేమో అప్పుడు పార్టీ ఏం లేదు, జస్ట్ యుఎస్ఓ మీటింగ్ ఒకటి పెట్టాను. 81లో యుఎస్ఓ మీటింగ్ పెట్టాను. పెట్టి వడ్డే శోభనాశ్రావుని వెంకయ్యనాయుడిని నేను పిలిచాను. మీటింగ్ బాగా జరిగింది, అయిపోయింది అనుకుని కూర్చుని ఉండగా ఈ లోపల పరిణామాల్లో భాస్కర్ గారు నన్ను రమ్మంటాం, నేను వెళ్ళటం, టీడీపీలో జాయిన్ అయిపోవటం, టీడీపీలో యాక్టివ్ పార్టీ అయిపోవటం, కాంగ్రెస్ 83లో నేను ఎమ్మెల్యే అయిపోవటం. ఆయనకంటే ముందు ఎమ్మెల్యే మీరు? నేనే ఎమ్మెల్యే ఫస్ట్. 85లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి అతనికి ఛాన్స్ ఇచ్చి అతని ఇవ్వటం, మేము అక్కడేమో ఎడ్యుకేట్ ఎవరో లెక్చరర్ నిలబెడతాం మూలన అప్పుడు కూడా గెలిచేవాడు కాదు. ఈ రామారావు గారు ఆ శోభనాశ్రావు మాటలని రాజగోపాలరావు అని చెప్పేసి లైలా కాలేజీ లెక్చరర్ నిలబెడతాం. అతను దాడి తట్టుకోలేక 3000తో అతను గెలవటం. మళ్ళీ ఇదంతా అయిపోయింది. అసలు పీస్ఫుల్. తర్వాత మాకేం గొడవలు లేవు. తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లో కొన్ని చిన్న డిస్టర్బెన్స్లు వచ్చినా కానీ ఇది లేదు. తర్వాత మురళి గాంధీ చచ్చిపోయేటప్పుడు మురళి పక్కనే ఉన్నాడు. కాంప్రమైజ్ అయినప్పుడు కూడా మురళి ఒప్పుకోవాలి. ఏంటి గాంధీని చంపితే నువ్వు కాంప్రమైజ్ అంటావు అంటే ఇందులో మనం చదువుకునేటట్టు ఉంటాడు. నేను ఇది కనుమూరు బాపిరాజుతో చెప్పా. మేము అసెంబ్లీలో కూర్చుని నేను అధికార పక్షంలో ఉండగా అతను ప్రతిపక్షంలో ఉండగా బాపిరాజు ఎందుకు నా పక్కన కూర్చుంటే బాపిరాజు రంగా ఎదురుగా కూర్చున్నాడు, వెళ్ళి అడగబోయా. రంగా రాధా చచ్చిపోయిన తర్వాత
నేను బెదవాడ వదిలిపోయి ఉమ్, బందరెళ్ళి ట్యాక్సీ తొలుకుంటానని చెప్పేసి బయలుదేరాడు. ఉమ్, మేమంతా ఇరుక్కుపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు వెళ్తానంటే అట్లాగే అని ఉమ్, నేను గాంధీ సిస్టర్ నరసింహమూర్తి అని ఒకతను ఇంకా బతికా ఉన్నాడు. ఉమ్, మేము ముగ్గురు పైన డాబా పైన కూర్చుని అతను బతిమారాం, ఒప్పించి ఆఫ్ చేసాం. నిలబెట్టి నేను అంత ఆర్గనైజేషన్ నేను చేసినందుకు వాళ్ళ అన్నం చంపిన వాళ్ళని ఒక్కడిని ముట్టుకోలేదు, కానీ నా బ్లడ్ తాగేశాడు ఇతను. ఉమ్, అడుగు నువ్వు వెళ్ళి అడుగు, నేను ఇక్కడే కూర్చుంటాను కదా, వెళ్ళి అడుగు, నిజమో కాదు అడిగిరా. బాపిరాజు వెళ్ళి అడిగొచ్చాడు. ఉమ్, అడిగొచ్చి నిజమేనా అంటున్నారు, చెప్పాడు. నిజం, అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను, వాళ్ళే ఆపారు. ఉమ్, ఇదే న్యాయం అని అన్నాను. ఎదురు పడితే అసెంబ్లీలో కూడా ఎదురు పడితే ఎవరు కొంచెం పక్క కూర్చుంటావా, అడుగు కూర్చుంటావా అని మా పెద్దగా క్లోజ్ ఏం కాదు, కానీ ఎదురుబడి ఇట్లా వచ్చినప్పుడు మట్టికి అట్లా ఒక మాట మాట్లాడుకుంటుంటాం. మీరు రంగా ఇద్దరు. ఉమ్, అనుకోకుండా ఒక మురళి మీద ఒక అపోహ వచ్చేసింది. ఉమ్, మురళి ఏదో అటెంప్ట్ చేస్తాడు. జనరల్గా ఏంటంటే కుర్రాళ్ళు యూత్ మంచి ర్యాలీ చేసేవాడు మురళి, చాలా పెద్ద ర్యాలీ చేసేవాడు. ఉమ్, చేసేటప్పుడు ఇంకేముందో రంగా పని, ఇంకా మన మురళి వేసేస్తాడని ఎవడన్నా సరదాగా అన్నాడు అనుకోండి, ఈ అక్కడ ఎక్కువ తీసుకెళ్ళి చెప్పటం. ఉమ్, అతను తొందరపడిపోయాడు మనిషి. అప్పుడే ఎంఏ కంప్లీట్ చేసి ఎల్ఎల్బికి కూడా వెళ్ళాడు నెల్లూరు. ఉమ్, ఎల్ఎల్బి ఫైనల్ పరీక్ష వస్తా అంటే కొట్టేసి. ఉమ్, అసలు నాకు మైండ్ బ్లాక్. ఏంటి ఎందుకు వైలెన్స్ వచ్చింది అనేది నాకు అర్థం కాల. ఉమ్. అది జరిగింది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. అయితే మురళి మర్డర్ తర్వాత ఆ తర్వాత పరిణామాలు మీకు ఆయనకి డైరెక్ట్గా ఎప్పుడన్నా ఇష్యూస్ జరిగినాయా? అసలు జరగడానికి ఏముంది, మురళి చచ్చిపోయింది మార్చి 10వ తారీఖు నాడు, రంగా చచ్చిపోయింది డిసెంబర్ 26వ తారీఖు. ఈ 5-6 నెలల్లో మాకు పరిణామాలు ఏముంటాయి? ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా రంగా మర్డర్లో మీరే కీలక పాత్ర, మీరే దగ్గరుండి స్కెచ్ గీశారంట. ఇప్పుడు ఒకటి చెప్పమంటారా ఎంఎస్ఆర్ గారు, జస్ట్ మీరే మీ ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కౌంటర్ లేకుండా చంపేశారు. ఇద్దరు చదువుకున్నట్టుంటాడు. ఒకతను బిఏ పాస్ అయినటువంటి అతను, ఒకతను ఎల్ఎల్బి పాస్ అయినట్టుంటాడు. ఇద్దరికి 25 ఏళ్ళే. నా దురదృష్టం ఏంటంటే గాంధీ చచ్చిపోయింది గురువారం 20వ తారీఖు నాడు, మురళి చచ్చిపోయింది గురువారం 10వ తారీఖు నాడు. ఇద్దరు అన్నదమ్ములు పోయారు. నా తల్లి బతికే ఉంది కళ్ళ ముందు. మా ఇంట్లో ఈ గొడవలు లేవు, మాది ఫ్యామిలీ. నేను ఇందాక చెప్పానే, నాకు ఉండటానికి తినడానికి ఉంది. కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నా అమ్మ తరపున 15 ఎకరాలు ఉంది. ఇంకప్పటికీ నాకు నెప్పల్లో ఇళ్ళు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, బెజవాడలో ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకేమి అంత రోడ్డు మీద పడాల్సినటువంటి పరిస్థితులు లేని. అలా లేస్తే నాకు తల్లి ముఖం చూడాలి. నేను స్కెచ్ ఎక్కర్లా. రంగా నా ఒక్కరితోనే తగాదా కాదు. సిపిఐలో అప్పటికి చాలా మందితో అతనికి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ సిపిఐకి అతనికి కాంప్రమైజ్ చేసిన దాంట్లో నేను, వంగవీటి చలపతిరావు, మేమంతా మెంబర్సం. తమ్మిని పోతరాజు గారు ఆయన ఉన్నాడు, ఉప్పులపాటి రామచంద్రరాజు గారు ఎక్స్ఎమ్మెల్యే, వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటు కూర్చొని మేమిద్దరం కాంప్రమైజ్ చేయటమే నాకు కొంప ముంచింది. ఆ గొడవ పోయిన తర్వాత మా మీద పడిపోయింది డైవర్షన్. అది ఉంటే ఎట్లా పోయేది? అట్లా కొట్టుకుంటే చచ్చిపోవాలి, కలిసే ఉండేవాళ్ళు. ఇది ఎప్పుడైతే ఇది జరిగిందో అసలు కులాలకి సంబంధం లేని తగాదా. మురళి చనిపోయిన తర్వాత రామారావు గారు, ఇందాక నేను అన్నానే, రామారావు గారు క్యాస్ట్, నా క్యాస్ట్ ఒకటి. రామారావు గారు కొత్తగా చెప్పాల్సింది లేదు, విజయవాడ పాలిటిక్స్. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెహ్రూని రామారావు గారు సపోర్ట్ చేస్తున్నారు.
అప్పుడు జరిగిన మర్డర్లో అంటే మీరు నేను ఒక్కళ్ళే చెప్తున్నా, involvement, వాళ్ళ background జరిగింది ఏమైనా ఉందా? చెప్తున్నా. అసలు ఈ క్యాస్ట్ అనేది రావడానికి కారణం ఏంటంటే రంగా అండర్ గ్రౌండ్ లో ఉండి వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో తిరుగుతూ ఉండేవాడు. నన్ను అణిచేస్తున్నారు, అప్పుడు వ్యాస నుండి అప్పుడు మీద అతని మీద 2-3 కేసులు ఎక్కువ పెట్టాడు. అణిచేస్తున్నాడండి. దాంతో ఎన్టీ రామారావు మీద తిరగబడుతున్నాడు రా అనేది వాళ్ళకి వచ్చింది ఫీలింగ్. నేనేం చెప్తానంటే నేనేమి స్కెచ్ గీసి చేయటానికి ఇదంతా ఏమి ఇది కాదు. నాకు శత్రువు ఇంకో శత్రువు ఎవరైనా చేస్తున్నాడంటే నేను సంతోషం వ్యక్తం చేసేవాడిని. ఎందుకంటే నా ఇద్దరు అన్నదమ్ములని చంపిన వాళ్ళని నేను చెప్పిన పక్కనాడు ఇంకోటి చేస్తున్నాడంటే సంతోషమే కదా మనకి. కాదని నేను చెప్పలేను కదా. కానీ అట్లా చేసిన వాళ్ళు మురళి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, తెలుసు, అందరికీ తెలుసు. నేను రంగా చచ్చిపోయినా నా ఇంట్లో నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా. నా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి లేపే వరకు నాకు తెలియదు. మీకు తెలియదు అసలు ఆ రోజు జరుగుతుందని కూడా తెలియదు. కావస్తే అప్పుడున్న పోలీస్ సెక్యూరిటీ వాళ్ళని కూడా కనుక్కోండి. అంటే వేరే వాళ్ళు వేసేస్తారని మీకు తెలుసు. ట్రయల్స్ అండి కదా, అది ఒకళ్ళని కాదు. అదే ఇప్పుడు వెంకటనారాయణ ఉన్నాడు, అతను ట్రయల్స్ లో అతను ఉన్నాడు, ఇంకో ట్రయల్స్ లో ఇంకోళ్ళు ఉన్నారు. అట్లాగే మురళి క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది. సరే ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ పేర్లు మనం చెప్పడం కూడా అవసరం. వాళ్ళకేంటంటే మురళి అంటే ప్రాణం. ఏంటంటే ఈ పదవి కోసం కూర్చున్నాడు కాముగా అనేటువంటి వాళ్ళు కొంతమంది. కూర్చుని ఉండగా సరే అయిపోయింది అనుకోండి, ఇన్సిడెంట్ జరిగిపోయింది. దాంట్లో నేను డైరెక్ట్ ముద్దాయిని కూడా కాదు అసలు. మరి కాన్స్పిరసీ మీ పేరే కదా ప్రముఖంగా అప్పుడంతా ఫస్ట్ ముద్ద నేను ఫస్ట్ ముద్దాయిని కాదు. ఫస్ట్ ముద్ద ఎవరు? నేను 21. ఫస్ట్ ముద్దాయి అబ్బాయి అని చెప్పి చనిపోయాడు. మీరు 21 పేరు. నేను 21 నాది. కాన్స్పిరసీ కాన్స్పిరేటర్గా పెట్టారు తప్పితే నాది నేను ఏవన్ కాదు దాంట్లో అసలు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు, సిబిఐ ఎంక్వైరీ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది, కేసులో కోర్టు అయిపోయింది. ఎవరైతే నన్ను ముద్దాలుగా పెట్టారో వాళ్ళు వచ్చి కోర్టులో ఎవరు చెప్పలేదు. ఎవరి మీద చెప్పుకున్నారు కానీ నాకు సంబంధం లేదని చెప్పారు. అంటే జనరల్గా ఇలాంటి కేసులు అంతే కదండి. ఇప్పుడు మీకు భయపడి ఎవరు నాకు భయపడే అట్లా అంటే నా తమ్ముడి కేసు కూడా కాంప్రమైజ్ అయిపోయిందిగా, మురళి కేసు కూడా కాంప్రమైజ్ అయిపోయింది కదా. చలపతిరావు బయటపడిపోయాడు, చిన్నపాటి శ్రీనివారు బయటపడ్డారు, దాంట్లో చాలా మంది బయట మీరంటే కాంప్రమైజ్ అయ్యారు అప్పుడు. మరి ఇప్పుడు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినట్టా లేదంటే విట్నెస్ చెప్పలేదా? బయట ఇద్దరు అండర్స్టాండింగ్స్ లో జరిగింది. రంగా మర్డర్ కేసు కూడా మురళి మర్డర్ కేసు చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇద్దరు 2 పార్టీలు కూర్చుని ఎందుకే భవిష్యత్తులో పాడు చేసుకోవటం అని చెప్పేసి, నేను మంత్రిగా ఉన్నప్పుడే బర్మా సత్యరామయ్య అని చెప్పేసి ఉండేవాడు. ఆయన వచ్చి కృష్ణలంక అతను వచ్చి కూర్చోబెట్టి చలపతిరావుని అప్పుడే పిలిపించి కూర్చోబెట్టాడు. నాకేం అభ్యంతరం లేదా. అంటే ఇప్పుడు దీనిని జనరల్గా ఏంటంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా కూడా అనౌన్స్ చేస్తున్నాడు ఈ ఇష్యూ మీదే. అప్పుడున్న రామారావు గారికి తెలుసని, రామారావు గారికి మీరంటే బాగా ఇష్టం కాబట్టి పోలీసు అధికారులను పెట్టి ఆయన పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో చంపారంటారు. దీని మీద మీరేమంటారు? అసలు పోలీస్ ఇన్వాల్వ్మెంట్తో జరుగుతుందండి అసలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా జరుగుతుంది. అదే జరగందే జరిగిందని అందరూ అంటున్నారు కదా, ఇప్పుడు జరగకూడదు జరిగింది. ఒక 25 మందిని ఇటు బెటాలియన్ పెట్టారు సెక్యూరిటీ, ఒక 25 మందిని అటు పక్క సెక్యూరిటీ పెట్టారు. సెక్యూరిటీ పెట్టిన వాళ్ళు ఆ 25 మందిలో ఒక కమ్మాడు ఎవడన్నా ఉంటాడా? కానిస్టేబుల్స్ లో ఉండరుగా. ఎవడు చేస్తాడు? ఇప్పుడు చేసేటువంటి వాడు ఎప్పుడు ఎఫెన్స్ చేసేవాడు ఎట్లా ఉంటాడంటే కసి మీద ఉంటాడు. పోలీసు ద్వారా ఎవరైనా చేయగలుగుతాడండి ఆ పని? అసలు ఈ ప్రపంచంలో అట్లా చేయగలరు అసలు? పోలీస్ సపోర్ట్ ఉంటే చేయొచ్చు కదండి. ఎట్లా చేస్తారు? ఏ విధంగా చేస్తారు? పోలీస్ ఎందుకు ఇస్తుంది అసలు మీకు సపోర్టు? అధికార పార్టీ కాబట్టి ఇంపాసిబుల్ అండి. నేను చెప్తున్నాను, నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను. అటువంటి ట్రయల్స్ అనేవి ఏది కూడా ప్రభుత్వం తరపు నుంచి, ఎన్టీ రామారావు తరపు నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. అసలు లేదు, నాకు అసలు లేదు. ఎన్టీ రామారావు గారు అప్పుడు డిఫెన్స్ లో పడ్డాడు. ఏంటి క్యాస్ట్ ఏంటి, ఈ గొడవ ఏంటి, మనతో అందరితో బాగుంటాం కదా, నాకు ఈ గొడవ వచ్చిందనేది డిఫెన్స్ లో పడ్డాడు మనిషి. ఆయన
ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీ ఇష్యూ వల్లనే ఆయనకి మైనస్ అయ్యి ఉండొచ్చు. డిఫెన్స్ చెప్తున్నాను కదా, డిఫెన్స్ లో పడిపోయాడు మనిషి. ఏంటి ఈ గొడవ ఏంటి, ఇట్లా తగులుకున్నాయండి అనే దాంట్లో ఉన్నాడు తప్పితే మనిషి మీకు సపోర్ట్ నాకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేడు ఆయన. అయితే ప్రధానంగా అసలు మీకు బాగా రంగా గారి మీకు ఉన్న పర్సనల్ ఇమేజ్ వాస్తవంగా ఇప్పుడు మీరు చెబుతున్నారని బట్టి జనం అనుకుంటుంది వేరు, ఇక్కడ మీరు చెబుతున్న నిజాలను బట్టి అంటే మీ పర్సనల్ గా అనుకోకుండా నేను అనేది విజయవాడలో పాతరం నాయకులను ఎవరినైనా పిలిచి కూర్చోబెట్టి ఈ విజయవాడ సంబంధించి నేను 79కి వచ్చేవాడికి దీంట్లో చాలా చిన్నాడిని. రాధారంగ వాళ్ళకి 50వ సంవత్సరం కాడి నుంచి విజయవాడలో మొత్తం అంతా పరిచయం ఉన్నటువంటిదే. కమ్యూనిస్టులతో శాసనాంకరతనామాలు తిరిగారు, తర్వాత వాళ్ళు ఇండివిజువల్ ఆర్గనైజేషన్ చేశారు. నాది చివరి ఆర్గనైజేషన్ అయింది కాబట్టి నేను హైలైట్ అయ్యాను, కానీ ఎమ్మెల్యే కూడా పోరాడాను కాబట్టి వాళ్ళు ఎంతమందితో పోరాడారంటారు? అదే అంటే ఒకటే సూటిగా ప్రశ్న ఏంటంటే అసలు మీకు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అనేది వచ్చింది మీ వల్లనే అనేది అందరూ అంటుంటారు ఈ రాష్ట్రంలో. ఈ కమ్మ కాపు అనే గొడవలు అసలు నెహ్రూ రంగా వీళ్ళిద్దరి వల్లనే ఇది నేను దానికి ఒప్పుకోను. నెహ్రూ వల్ల అనేది అది ఇంపాసిబుల్. మీ ఇద్దరు వల్ల మీ ఒక్కడో అనట్లేదు, నేను మీ ఇద్దరు నాది నేను చెప్తున్నా. నెహ్రూ ఏమంటున్నది ఎవడో కమ్మాడు లేడు, నా ఏమంటుంది అంతా అదర్ క్యాస్ట్ వాళ్ళు. మీరు కావస్తే ఈ బెదవాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కనే కనుక్కోండి, కమ్మాడు ఎవడు లేడు. మీకు నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ లేదా? మీకు నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగింది కూడా నేను ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉండే రాధాకి రంగాకి ఎందుకు సపోర్ట్ చేసేవాడిని అండి. ఆ తర్వాత వచ్చి అనుకోవచ్చు కదా మీకు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలు అట్లా ఎందుకు వస్తుంది? వచ్చేటట్టు అయితే నా పక్కన చుట్టూతో ఉన్న వాళ్ళంతా కూడా నానకమ్మసేగా, కాపులు కూడా ఉన్నారుగా. ఇప్పుడు రంగా మర్డర్ కేసులో కాపులను కూడా పెట్టారు, వాళ్ళు ఉన్నారుగా. అంటే కుల ఫీలింగ్ వస్తే అలా క్యాస్ట్ అనేది ఎక్కడ వచ్చిందంటే అతను సేవ్ చేసుకోవటానికి ఎన్టీ రామారావుని డిఫెన్స్ లో పడేసి నన్ను నొక్కటానికి క్యాస్ట్ అనేది మీ గోదావరి జిల్లాలో తిరగటం బట్టి వచ్చింది. స్వతహాగా 2 కుటుంబాల మధ్యలో ఎప్పుడు లేదు. అతను ఏంటి అంటే తను సేవ్ అవటానికి డిఫెన్స్ క్రియేట్ చేసుకోవడానికి అది వచ్చింది అంతే. వాటికి కూడా గట్టిగా అంతెందుకు హరిరామసాగం అన్నాడు, మేమంతా కలిసి కూర్చోలేదా తిరగలేదా? హరిరామసాగం మొన్న ఏదో చెప్తాడేంటి, అతను క్యాబినెట్ రాలేదు కాబట్టి బయటకు వెళ్ళిపోయాడు. నాకు తెలుసు చంద్రబాబు దగ్గర కూర్చున్నాడంటే, చంద్రబాబు దగ్గర కూర్చున్నాడు అయితే నీకు రంగా మీద అంత ప్రేమ ఉన్నాడితే తెలిసినామంటే రంగాకి చెప్పాలిగా. ఈయన ఎవరన్నా చెప్పొద్దని ఎవరన్నా బంధించారా? ఇవన్నీ ఉత్త మాట్లాడే ఇదంతా ఇప్పుడు జరిగేదంతా పొలిటికల్. ఏంటి అంటే ఇప్పుడు మీకు అవకాశం కావాలి కాబట్టి దాన్ని లేపటం. అది ఎందుకు లేపాలంటే తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పడాలంటే దాన్ని లేపటం. దాన్ని తప్పితే అసలు పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు ఈ గొడవ. అందుకే మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్న ఇన్ని సంవత్సరాలు 27 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది, ఏ మీటింగ్ అయినా సరే. దీనికి ఏంటి అసలు ఉన్న నిజం మనం తెలుసుకోవాలి, ఈ కంటిన్యూ కాదు. నేను చెప్పానే ఇప్పుడు సరే పేర్లు చెప్పడం కానీ బెదవాడలో ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ కావాలంటే ఇష్యూ చెప్తారు దాన్ని, దీన్నే తెస్తుంటారు. ఎప్పుడో ఒకసారికి అమావాస్యకో పౌర్ణమికో మాట్లాడతారు చూడండి, అప్పుడు గుర్తుకొస్తాయి. తర్వాత ఎందుకు మర్చిపోతారు? అయితే ప్రధానంగా మీరు రంగా గారు మరి 27 సంవత్సరాలు జరిగింది, అయినా కానీ ఈ రోజు కూడా ఎందుకని అసలు ఆయన పేరుతో భారీగా జనం రావడం కానీ విగ్రహాలు పెట్టడం అని జరుగుతుంది? ఏంటి అసలు మీ పర్సనల్ గా మీ ఇద్దరు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అసలు? ఆయనలో ఉన్న గొప్పతనం నేను అప్పటికి అతని దగ్గర దానికన్నా కానీ అతను మొదలై చచ్చిపోయిన తర్వాత చేసినటువంటి ఇష్యూస్ వల్లనే అతను ఇది ఆ చనిపోవటం చేసినటువంటిది ఏంటి అంటే నిరాదీక్షలు అనేప్పటికీ స్వతంత్ర సమరయోధులు అనుకుంటున్నారు. నేను వాటి చెప్తాను, నేను అతని మీద 20 కేసులు పోలీస్ స్టేషన్లో 60s నుంచి నాకు 6వ సంవత్సరం కాడి నుంచి అతని మీద కేసులు రికార్డు అన్నీ ఉన్నాయి. నేను ఆ రికార్డు ఇస్తాను మీకు. చచ్చిపోయిందంతా ఎక్కువ మంది కాపులు, మీకు తెలుసో తెలియదు. మాకు సిటీ కాంగ్రెస్ రాఘవరావు నాయుడు అని ఉండేవాడు, బ్రహ్మాండమైన భారీ పర్సనాలిటీ. 33 కోట్లు పోడ్చారు అతన్ని
చేస్తాను వెంకటరత్నం దీంతో. కానీ అతను బయటపడ్డాడు, దాంట్లో రంగం వద్దాయి. అటువంటి కేసులు అప్పటి నుంచి తీస్తే నేను డిఫెన్స్ చేశా. నేను కేసులు రంగా కేసు అప్పుడు ఇవన్నీ నా ఒక్కరితో తగాదా. కానీ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు మోటూరు హనుమంతరావు గారు ఒక మాట అన్నాడు, పెద్ద ఆయన చనిపోయి ఎక్కడ ఉన్నాడు. రంగా చనిపోయిన తర్వాత జనవరి 89లో పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టారు. ఆ రోజు శాంతి యాత్ర చేస్తే ఆయన రత్నకుమారి అప్పుడు ఆమె నిరాహార దీక్ష చేస్తాను. ఆ పక్కన పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టి, అమ్మా వాళ్ళు ఎందుకు బాధపడతావు నువ్వు, ఇంతకుముందు మీ భర్త చేతిలో ఒక 20-30 మంది చనిపోయారు, వాళ్ళందరూ తాళ్ళు దిగి వాటికి కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఏ రోజైతే మొట్టమొదటి తాడు దిగిందో ఆ రోజు నువ్వు అడ్డం తిరిగి ఈ బాధ ఆ రోజు ఆయన దగ్గర పడి ఉన్నట్టయితే వాళ్ళు నువ్వు ఈ బాధపడకుండా ఉండాల్సి వచ్చేది కదా. ఇప్పుడు నేను ఇద్దరు అన్నదమ్ములు పోగొట్టుకోవటం కాదు, మురళితో పాటు చచ్చిపోయిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ ఆ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి నేను అమెరికాలో పంపించేసాను. మీరే బాధ్యత వహించారు. పూర్తి బాధ్యత. దెబ్బతిన్నాలని నేను ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయలే. అదే ప్రశ్న. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెహ్రూ గారితో ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్ అయ్యారు. ఎందుకంటే మీరందరూ ఎందుకు వాళ్ళందరూ అంత బాగా చూస్తారు? నేను ఎందుకు బాగా చూస్తున్నానంటే మురళితో పాటు చచ్చిపోయింది నలుగురండి. నలుగురికి ఆ రోజు నాకు ఉన్నటువంటిది, నాకు ఒక లారీలు ఉన్నాయి. జనరల్గా అప్పటికే 15 లారీలు ఉన్నాయి. నేను 2 లారీలు 3 లారీలు అమ్మేసేసి ఒక్కొక్కడికి 70,000 డిపాజిట్ చేశా ఫ్యామిలీస్కి, నలుగురికి. ఇల్లు ఇచ్చా పోరంబాకులో, కొనపోరంబాకులో కట్టించి ఇల్లు ఇచ్చా. దాంట్లో చదువుకున్న అమ్మాయిలు ఉంటే మెడికల్ కాలేజీలో జాబ్ ఇప్పించా. అయినా వాళ్ళ పిల్లలు ఇచ్చేసా. నేను అనేది ఏంటంటే నాతో పాటు రిస్కుల్లో పాల్గొన్నటువంటి వాళ్ళని నేను వదిలేలా. మర్డర్ కేసులు ఇరుక్కున్నాడు లేరా అని పక్కన పడేలా. వాడికి ప్రజా జీవితంలో కూడా ఒక ఛాన్స్ ఇచ్చా. అంటే మీ ఉద్దేశం ఆయన వదిలేశాడా ఆయనతో పాటు ఉన్న? ఎవరున్నారు చెప్పండి అతనితో పాటు ఉన్నాడు? అంటే మీరేమంటారంటే నేను వదిలేదు అందరూ బాగున్నారంటారు, ఆయన వదిలేశారంటారు. నేను అనేది ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి, నాకు అడుగుతా. నేను చెప్తా మొత్తం. నేను ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళని, నేను కార్పొరేటర్లు చేసిన వాళ్ళని, డిప్యూటీ మేయర్లు చేసిన వాళ్ళని అందరి పేర్లు చెప్తా. నాకు వాటికి నాతో పాటు వాళ్ళు అందరూ నాతో పాటే ఉన్నారు. ఎవరో కొంతమంది పండుగలు అంటే వెళ్ళిపోయి చచ్చిపోయారు. కానీ మెయిన్ కారకుడు కూడా చెప్తున్నాను కదా, అసలు ఇంత పెద్ద ఇది పడతానికి కూడా నాకు పండు మట్టుకి మ్యాక్సిమం చాలా పట్టుదలగా చేసుకున్నాడు. దాంట్లో మట్టుకి రంగా విషయంలో మురళిని పండు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నా మాట కూడా అనుకోకుండా చేశాడు అతను. రంగా విషయంలో పండు తెలుసు, దేశం మొత్తం తెలుసు ఆ విషయం. కాకపోతే మెయిన్ నేను కాబట్టి నా మీద భూషించారు. కానీ అది ఇక్కడ ముఖ్యంగా మీరు రంగా చనిపోయి 27 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా వాళ్ళ అబ్బాయితో కూడా మీకు ఎందుకు వైరం, ఆయన మీద ఎప్పుడు కామెంట్ చేస్తున్నారు? ఈ మధ్య మన ఇంటర్వ్యూలో ఏదో మీరు కాంట్రవర్సీ మాట్లాడారు, ఆయన కూడా మిమ్మల్ని మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే చనిపోయినా కానీ ఇప్పుడు కూడా ఎందుకు మా నాన్న విమర్శిస్తారు అంటున్నాడు. అంటే మీకు ఎందుకని వాళ్ళ అబ్బాయి మీద కూడా ఎందుకు వైరం పెడుతున్నారు? నేను అతన్ని ఏమి విమర్శించలేదే. నన్ను జాఫరు పుస్తకం తీసి ఈ పుస్తకం తెలుసా అన్నాడు. నేను రాసిన పుస్తకమే అన్నాను. దీంట్లో ఇన్ని కేసులు ఉన్నాయి కదా అన్నాడు. రైట్, అవి రికార్డెడ్ ఎవిడెన్స్. అవి నువ్వు నేను ఫ్యాబ్రికేట్ చేస్తే అయ్యే కాదు కదా. పోలీస్ స్టేషన్లో నా కేసు డిఫెన్స్కి నేను సబ్మిట్ చేసిన 88 నేను జైల్లో ఉండగా రాసిన పుస్తకం అది. అది నేనేం తప్పు మాట్లాడలేదే. తర్వాత ఇంకొక మాట మాట్లాడాను నేను. అవేళ అసలు వీటికి సంబంధం లేదు, వ్యక్తి స్వభావాల మీద వచ్చింది. ఆ స్వభావాల మీద కూడా ఎందుకు వచ్చిందంటే అవినాష్ అవేళ పక్కన కూర్చొని జాఫర్తో మాట్లాడుతుంటే నేను మధ్యలో వెళ్ళి, జాఫర్, అవినాష్ ఎంత మెత్తగా ఉన్నాడు, ఒక్కో వ్యక్తి స్వభావాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. నేను సమాజంలో చెడు చూస్తే నేను భరించలేను, నేను రియాక్ట్ అవుతాను. ఇప్పుడు ఒక ముళ్ళు ఉంటుంది, తుమ్ముళ్ళు రోడ్డు మీద ఉంటుంది, నీళ్ళంటే దాని ఎందుకు తగిలితే గుచ్చుకుంటుంది కదా అని పక్క నుంచి వెళ్ళిపోతాడు.
ఇంకోటి ఎవడో కొంచెం మంచివాడు ఉండి ఏం చేస్తాడంటే అది తీసి రోడ్డు పక్కన పడేస్తాడు. నాలంటారు చూసి ఇంతమందికి ఇది చేస్తుంది కదా దీంతో ఏంటర్ న్యూసెన్స్ అని చెప్పి చెట్టుని తీసేస్తాడు. స్వభావాల గురించి మాట్లాడా తెలియలేకుండా అర్థం తెలియకుండా మాట్లాడి భాష తెలియకుండా మమ్మల్ని విమర్శించాడు, ముళ్ళు పెట్టి తీసేస్తా అన్నాడు. నేను రెడీ అంటే ఇప్పుడు పిల్లల మనస్తత్వమే కదా, అంతేకా అలా అట్లా వదిలేయాలి అంతే. అంటే ఏంటంటే ఇప్పుడు మీ తరం అయిపోతుంది, నెక్స్ట్ మీ అవినాష్ లైన్లోకి వస్తున్నాడు. అవినాష్ పుట్ట ముందు జరిగిన అవినాష్ తర్వాత అది కరెక్ట్. ఇప్పుడు ఈ తరంలో కూడా ఈ గొడవలు లేకుండా, ఈ క్యాస్ట్ గొడవలు కానీ ఈ జరిగిపోయినాయి కాకుండా ఒక సాఫ్ట్ గా వెళ్లకుండా మీరు మళ్ళీ ఎందుకని ముళ్ళు అడ్డం తీసేస్తాను లేకపోతే మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. మళ్ళీ దానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ పొరపాటు మాట్లాడుతున్నారు. స్వభావ రీత్యా ఇప్పుడు మీ మనస్తత్వం ఉంది, ఇంకో దాంతో పోల్చొచ్చు కదా మీరు. ఏది ఒక ముళ్ళును చెట్టు అనకుండా వేరే దాంతో దీంతో ఇప్పుడు నా స్వభావం ఉంది, నా బ్లడ్ బాయిల్డ్ బ్లడ్. దారం వెళ్తుంటే నలుగురు కలిసి బలవంతం కొడతా ఉంటారు. కొడతా ఉంటా అంటే నేను వెళ్ళి విడదీస్తా. కొంతమంది ఏంటంటే కొట్టుకుని వస్తున్నారు మనకెందుకు లేని పక్కకి వెళ్ళిపోతారు. కానీ నేను వాటికి కూడా మీకు తెలుసో తెలీదు, నా కొడుకు కూడా నేను చెప్తా, సమాజంలో అరాచకం చదువుతా అంటే మనకెందుకు లేని పక్కకి వెళ్ళబాకు, రిస్క్ లో పడతామని ఫేస్ చేయటం నేర్చుకో. ఆ అన్యాయం జరిగేటప్పుడు అది అన్యాయం అని చెప్పే పరిస్థితి నువ్వు కలగజేసుకోపోవచ్చు, కానీ అది అన్యాయం అని నువ్వు చెప్పగలిగినప్పుడే ప్రజలు నిన్ను విశ్వసిస్తారు. నాకెందుకని అంటే ఈడేదో ఆడి బతుకు కోసం వచ్చాడు అని చెప్పి మనం వదిలేస్తారు. అయితే అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు సిటీలో, విజయవాడ సిటీలో మీరు ఏ పదవి లేకపోయినా, మీరు ఏ పార్టీలో ఉన్నా మీరు అదే హవా నడుపుతా ఉంటారంట. ఏంటి కారణం ఏంటి అసలు? మీరంటే నేను హవా కాదండి, నేను ఒకటి చెప్తున్నాను ఎంఎస్ఆర్ గారు, నాది ఎప్పుడు 10 మంది మధ్యలో ఉండేటువంటి మనస్తత్వం. 10 మందికి సర్వీస్ చేయాలా, ఏమైనా సరే కష్టపడాలనేటువంటి మనస్తత్వం. నేను 83లో ఎమ్మెల్యే అయినప్పుడు ఓన్లీ స్టూడెంట్ లీడర్. నాకు పబ్లిక్ సర్వీస్ అంటే కూడా పబ్లిక్ యాటిట్యూడ్ కానీ ఏమి నాకు లేవు. 83 ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్టీ రామారావు గారు జస్ట్ ఈ సబ్జెక్ట్స్ మీద, ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, శివరామకృష్ణయ్య గారు అని చెప్పేసి ఒక ఇంజనీర్ గారితో మాకు వారం క్లాసులు పెట్టించేవాడు ఆయన. 2000 బచావత్ అవార్డు పోతే ఇక మన వాటర్ హక్కులు ఎట్లా పోతాం, ఈ ప్రాజెక్టులు కట్టాలి, ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఇట్లా ఈ విధంగా వాడుకుంటే ఎట్లా, ఒక మైండ్. 6 నెలలకు ఒకసారి కాన్స్టిట్యున్సీ వెళ్ళాలి, కాన్స్టిట్యున్సీలో ప్రతి వాళ్ళతో కలవాలి, వాటి మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఆయన ఇచ్చిన గైడెన్సే మాకు, లేకపోతే నాకు గైడెన్స్ ఏం లేదు. అట్లా నేను అల్లుకుపోయా జనాల్లో. నాకేం కులాల మతాలు లేవు. కులాల మతాలు ఉంటే ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి కూడా కులం మీద ఎవడో కూడా రాజకీయంగా పెరగడు, ఎవరో కూడా పెరగడు. వాడికి ఆ కాన్స్టిట్యున్సీలో మా ఉంటే 20,000 ఉండే, 30,000 ఉండే, కానీ 2,50,000 మందిలో 30,000 ఓటింగ్ ఏ మూలకి? అన్ని కులాల సపోర్ట్ ఉండని గెలుస్తుంది. ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం ఏమైంది చెప్పండి? అందుకే ఆయన కుల నాయకుడిగా మిగిలిపోయాడు. కృష్ణమాది ఏమైపోయాడు చెప్పండి? ఎన్నిసార్లు పోటీ చేశాడు? తెలుగుదేశం జెండా పెట్టుకున్నాడు కాబట్టి కృష్ణయ్య ఎమ్మెల్యే అయ్యాడు. లేకపోతే కృష్ణయ్య పరిస్థితి ఏంటి చెప్పండి? కులంగా వెళ్ళమన్నాను. మరి మీ టెక్నిక్ ఏంటి మీరు చెప్పండి? ఎందుకంటే అందరూ మిమ్మల్ని చూస్తే దేవినేని నెహ్రూ గారు అంటే ఒక కమ్మ, లేదా కమ్మ రాజకీయాలు అనేది స్టాండర్డ్ అయిపోయింది. మీ టెక్నిక్ ఎట్లా కంట్రోల్ చేస్తారు? అదే నేను అట్లా రామ్ గోపాల్ వర్మ కనుక కమ్మ కమ్మ కాపు కాపు అని క్యాష్ చేసుకోవడానికి రూపాయి కలిసి రావడానికి ఎట్లా వాడుకుంటున్నారు. మీ టెక్నిక్ ఏంటి ఎట్లా గెలవడానికి? నేను అనేది, నేను మీటింగ్ పెడతా, ఓ 10,000 మందితో మీటింగ్ పెడతా, నాకు ఒక 6 రోజులు టైం ఇవ్వండి. 10,000 మంది మీటింగ్ లో కమ్మారు ఎంతమంది వస్తారు, తతిమ కులాలు ఎంతమంది వస్తారు? అదే నేను అడుగుతున్నాను. బయట జనాలు అనుకుంటాం ఇది, కానీ మీరు అందరినీ కలుపుకొని పోతున్నారు కదా, ఎట్లా టెక్నిక్ ఏంటి అసలు? టెక్నిక్ ఏముంది, నేను అందరితో పాటు నాతో పాటు సమానమే. ఇప్పుడు నేను భోంచేసేటప్పుడు నా టేబుల్ మీద అందరూ కూర్చుంటారు. నాకేమి ఈ కుర్రాడు ఇక్కడ కూర్చోవాలనే ఉండదు. నా వైఫ్ వాటికి కూడా 10 మంది ఉంటే 10 మంది పనాల మధ్యలో కూర్చొని భోంచేస్తుంది తప్పితే విడిగా ఏం భోంచేయదు. అయితే ముఖ్యంగా అన్ని కులాల్లో మీరు సపోర్ట్ ఉన్నారు. ముఖ్యంగా కాపు నాయకులు అసలు మీతో ఎవరన్నా సఖ్యతగా ఉంటారు ఇంతవరకు? బెదవాడలో ఉన్నటువంటి కృష్ణలంకలో ఉన్న కాపు నాయకులతో ఒకసారి మీరు మీటింగ్ పెట్టండి. మొన్న మీకు బాగా అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటారా? మీరు అక్కడ పోటీ చేసిన ఓట్లు మొన్న పార్టీ మైనస్ లో ఉంది కాబట్టి నా వ్యక్తిగత ఓట్లు గతంలో అంతకుముందు గతంలో నాకు వచ్చినాయి.
నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే 5 సార్లు పోలింగ్ చేస్తే రామలింగేశ్వరం నాకు ఎప్పుడు మెజార్టీ కాపుల ఏరియా కదా అంతా. అదంతా కాపుల ఏరియా కదా సార్. అది ముఖ్యంగా మీరు స్టేట్ లెవెల్ లీడర్, మీరు ఒక విజయవాడ కాదు, స్టేట్ లెవెల్ ఉన్న కాపు లీడర్స్ తో మీరు సఖ్యత ఉంది అందరు. మీతో ఎవరు క్లోజ్, ఎవరెవరు ఉంటారు అసలు? మీరు నాతో చెప్పిన ఎవరు లేరు. ఇప్పుడు మనం కృష్ణా జిల్లా చూస్తున్నాం సార్. బుద్ధప్రసాద్ నాతో క్లోజ్, వేదవ్యాస నాతో క్లోజ్, ఉదయభాన్ నాతో క్లోజ్, అమ్మడు బ్రాహ్మణయ్య గారిని నేను ప్రమోట్ చేశాను, రామాంజీ నాకు క్లోజ్, పేరు నాని క్లోజ్. ఆ క్లోజ్ గా చెప్పండి. అందరూ నా ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళే, నాతో పాటు కలిసి ఉన్నటువంటి వాళ్ళే. నేను వాళ్ళకి వెళ్ళి భోజనం చేస్తాను. వీళ్ళెవరికి కాస్ట్ ఫీలింగ్ ఉండదు. చెప్పాను ఇందాక, పొలిటికల్ గా కావాలని లేపుకున్నాడు కాస్ట్ ఫీలింగ్. అవసరమైనప్పుడు లేపుతుంటారు అంతే. సినిమా వాళ్ళు అవసరమైనప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మన రాంగోపాల్ వర్మకి ఏంటి, రూపాయి కావాలి, అతనికి ఏదో స్టోరీ కావాలి, వచ్చాడు. నేను అడిగాను ఏమిటి అని. ఇప్పుడు అతను ఇక్కడ చదువుకున్నాడు, నాకు తెలుసు, మొత్తం తెలుసు హిస్టరీ, సగం హిస్టరీ తెలుసు. అంటే రాధా గురించి తెలియదు కానీ రంగా గురించి ఈ గొడవల్లో తెలుసు. అది తీసాడు శివ సినిమా, ఆల్రెడీ ముందే తీసాడు. కాదు వాళ్ళు ఏదో చలసాని వెంకరత్నం దగ్గర నుంచి బియ్యం చేస్తానంటాడు. ఇప్పుడు తీసుకోవాలనే థీమ్ మనం ఎవరం కాదంటానికి, తీసుకుంటాడు. వచ్చాడు, భోంచేసాడు, పోయాడు. నేను చెప్పాను బ్యాన్ చేయవా, పాటలు బాగోలేదు, నీ పర్సనాలిటీకి తగ్గదు, మాకు చూడటానికి బాగోలేదు, అది ముందు నువ్వు ఆ పాటలో తీసేయి. రామ్ గోపాల్ వర్మ అందరికి ఏం చెప్తానంటే అన్ని ఇంటర్వ్యూస్ లో కూడా, నాకు నెహ్రూ గారు బాగా సన్నిహితుడు ఎప్పటి నుంచో. సన్నిహితుడు కాదు, చదువుకునే రోజుల్లో నా దగ్గరికి వస్తూ ఉండేవాడు. అయితే ఈ రంగా మర్డర్లో కూడా ఏం జరిగిందో నాకు తెలుసు కాబట్టి నిజం చెప్తాను అన్నాడు. ఏం చెప్పబోతున్నాడు? నేను అడిగా ఏంటని, ఎవరిని మేనేజ్ చేయనండి అన్నాడు. బిజినెస్ చేసుకుంటాను నేను, ఎవరిని మేనేజ్ చేయను, బిజినెస్ మరి అంతే కదా, చేసుకోపో అన్న. నాకెందుకు, నాకేంటి అవసరం. ఆడు ఇప్పుడు నన్ను రేపిస్ట్ గా చేసి చూపించాడు అనుకోండి, కాదంటానికి నేను ఎవరిని, అది నేను చూసినప్పుడు నా క్యారెక్టర్ అదే అనుకున్నప్పుడు నేను తిరగబడతా. ఆడేదో ఊహించుకుని ఏదో ఒక క్యారెక్టర్ డబ్బుల కోసం చేసుకునేటప్పుడు నేను ఎందుకు కాదనాలా? అయితే ముఖ్యంగా దాంట్లో డైరెక్ట్ గా ఈ క్యాస్ట్ కమ్మ కాపు దాని మీద మీరు ఎందుకని వ్యతిరేకించట్లేదు? భలేవాళ్ళు చాలా గట్టిగా. నేను అతను అక్కడ కూర్చుని యువత ప్రెస్ మీట్ లో నేను చెప్పా. నేనే అతను లేనప్పుడు చెప్పలా ప్రెస్ అన్నా. నా ఇంట్లో అతను కూర్చుండగానే ప్రెస్ లో చెప్పా, నేను అది బ్యాన్ చేయమని చెప్పాను రాంగోపాల్ వర్మ. ఏమంటే ఆయన స్పందన ఏంటి అసలు? మీరు ఇట్లా చెప్తే అనవసరంగా ఎందుకే ఆ క్యాస్టులు చెప్తావు, ఇది క్యాస్టులు గొడవని కాదని నువ్వే చెబుతున్నావు, మళ్ళీ క్యాస్ట్ ఎందుకు చెబుతున్నావు, పాట ఎందుకు పెడుతున్నావు, నువ్వేదో తీసావని మళ్ళీ మేము కొట్టుకుంటామని నేను అంట్లా. ఎప్పుడో 30 సంవత్సరాలు అందరూ మర్చిపోయారు. నువ్వు తెప్పి తీసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ రేజ్ చేసినా కానీ ఎవరికి ఓపిక లేవు, కొట్టుకునే పరిస్థితి ఎవరి దగ్గర లేదు. రాజకీయాలు కూడా అట్లా లేదు, వాళ్ళ పరిస్థితులు అట్లా లేవు. ఆ రోజు బెదవాడు వేరు, ఈ రోజు బెదవాడు వేరు. ఆ రోజు బెదవాడలో ఉన్న పరిస్థితులు వేరు అని నేను క్లియర్గా చెప్పాను. నేను చెప్పేది బ్యాన్ చేయమని చెప్పాను. అతను నా దగ్గర అయితే తల ఊపాడు, మరి బయట ఏం చేస్తాడో మనకు తెలియదు అనుకోండి. అతనికి కావాల్సింది రూపాయి అండి. అతను ఒక ప్రొడ్యూసరు, ఒక రూపాయి కోసం అతను తిప్పలు పడుతున్నాడు. దాన్ని మనవడం కాదంటే. ముఖ్యంగా మీరు ఇప్పుడు అందరు అనుకుంటుంది ఏంటంటే ఈ క్యాస్ట్తో, ఈయన క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్నాడు అనుకుంటుంటారు. మరి మీకేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అసలు పడదు. ఏంటి కారణం ఏంటి అసలు? మీకు ఆయనకి అసలు ఏమైనా డైరెక్ట్ వైరం ఉందా, లేకపోతే ఎందుకంటే డైరెక్ట్ వైరం లేదు? మరి ఎందుకని నాలుగు నుంచి మీరు అందరూ ఆ పార్టీలో చేస్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కారణం సేమ్ సామాజిక వర్గం అయినా కానీ. నేను ఒక్కటి చెప్పమంటారా, రామారావు గారితో చివరి నిమిషం వరకు నేను ప్రయాణం చేశానండి. చివరి నిమిషం వరకు ప్రయాణం చేశాను. కొంచెం నాకెందుకో నాకు అతనికి మైండ్ గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకే అర్థం కాల. ఆ గ్యాప్ లో నేను లైక్ చేయలేకపోతున్నాను అంతే. అని ఇప్పుడు అందరూ పిలుచుకున్నాడు ఆయన, ఎమ్మెల్యేలు కానీ చిన్న చిన్న లీడర్లు వచ్చినా. ఇంత పవర్ఫుల్ లీడర్ మీరు ఒక రాజధానిలో. నన్ను తీసుకొని అతనే అనలేదే. మరి ఎందుకని మీకు అంటే మీరు ఇష్టం లేక వెళ్ళట్లేదు, లేదా ఆయన మీకు మిమ్మల్ని అంటే నన్ను తీసుకొని ఆయన అనలేదే. తీసుకుంటా అన్నారా లేటెస్ట్ గా? ఇప్పుడు కాదండి, అంతకుముందు కూడా తీసుకొని అనలా. కాకపోతే ఎందుకో నేను చెప్పానే, మా మైండ్ సెట్లు కలవాలి అంతవరకు. ఓకే, మీరేమో జయాంధ్ర మూమెంట్ లో మీరు స్టూడెంట్ గా బయటకు వచ్చారు. మీ అబ్బాయి అవినాష్ సమైక్యాంధ్ర మూమెంట్ లో తీసుకొచ్చారు.
ఆ తర్వాత ఏంటి అసలు అతను రాజకీయ పరంగా ఏంటి మీ ఆలోచన ఏంటి అసలు అతను ఎలా నిలబెట్టబోతున్నారు ఏంటి? చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పి అతనికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చా, నువ్వు నెహ్రూ కొడుకుగా రాజకీయాల్లో రావాలి. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు టచ్ చేయి. ముఖ్యంగా హరిజన వాళ్ళు కానీ బీసీ కాలనీలు కానీ కొండ ప్రాంతం మొత్తం తిరుగు, ఇల్లు తిరుగు, ప్రతి సెలవులకు వచ్చి తిరుగు 2 నెలలు తిరిగి మనం పడుకునేటువంటి రూమ్లో ఎంతమంది కాపురాలు చేస్తున్నారో ఆ రూమ్ సరిపడా ఎంతమంది కాపురాలు చేస్తున్నారు అనేది చూడు. మనకుండా మొత్తం తీసి పెట్టక్కర్లా, కానీ వాళ్ళ బాధను పంచుకుని వాళ్ళ బాధను కనుక మనం పంచుకోగలిగితే వాళ్ళు కనుక మనలో పర్వాలేదు రేయుడు ఐక్యం అవుతున్నాడు అనుకుంటే నీకు ఎప్పటికీ భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా రాగలను అనుకుంటే రా, లేకపోతే అసలు నువ్వు రావద్దు. ఏదో ఒక 1000 రూపాయలు పెట్టుకుని సరదాగా సినిమాకి వెళ్తానంటే వెళ్ళిపో అని అంటే అతను 3 సంవత్సరాలు బిఏ ఢిల్లీలో చదువుతా డిగ్రీ సెలవుల కల్లా వచ్చి 3 సంవత్సరాలు ప్రతి ఇల్లు తిరిగి వచ్చి అతని రియాక్షన్ ఏంటి అంటే నాన్నగారు చెప్పింది కరెక్ట్ అమ్మా అన్నాను వాళ్ళ అమ్మ దగ్గరికి. అయ్యాడు కాబట్టి మొత్తం ఆ లో లెవెల్లోకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు అతను మీటింగ్ పెడితే 1000 మందినో 1500 మందినో 2000 మందినో స్టూడెంట్స్ని పోగు చేయగలుగుతున్నాడు, యూత్ని పోగు చేయగలుగుతున్నాడు, స్టేట్లో తిరగలుగుతున్నాడు. ఆ బేస్ ఉంది కాబట్టి. అయితే చివరిగా ఒక విషయం మీ దగ్గర నుంచి ఏంటంటే ఎవరైతే అంటే ఈ సంఘటన దేవినేని నెహ్రూ గారు అనగానే వాళ్ళ టీం కమ్మని లేకపోతే ఇంకొక కాపు అని ఇట్లా లేకుండా అందరికి ఇచ్చి సందేశం మీ నోట్ల నుంచి దేవినేని నెహ్రూ అనేది కనుక కమ్మాని ఉంటే మొన్న 150 ఓట్లతో ఓడిపోయేవాడిని కాదు కదండి. అదే ఆ కమ్మ ఫీలింగ్ ఉంటే మొన్న ఓడిపోయేవాడిని కాదు కదా, పార్టీ డౌన్ లో ఉండే. అందుకని దీనికి మీరు ముగింపేయండి, మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు పబ్లిక్ కి? నేను ఒకటే సార్ చెప్పేది, ఏ విధంగా అయినా ఎటువంటి వాడైనా కుల నాయకుడిగా పైకి వచ్చినాడు ఎవడో కూడా పబ్లిక్ సర్వీస్ చేయడానికి పనికిరాడు. 10 మందిని కలుపుకుని వెళ్ళగలిగి 10 మందిని కమాండ్ చేయగలిగి 10 మందిని తన పక్కన తిప్పుకోగలిగినటువంటి వాడే లీడరు. ఆ 10 మందిని కూడా కులమత వర్ణ వర్గ విభేదాలు లేకుండా సమానత్వం పాటించగలిగినాడే వాడు లీడర్గా పైకి వస్తాడు, మనగలుగుతాడు. తప్పితే కులం అని గోల్ చేసేవాడు ఎప్పుడు కూడా కులానికే పరిమితం అయిపోతాడు తప్పితే పక్కనాడికి పొరపాటును కూడా పరిమితం కాడు. ఆలోచన విధానమే మారిపోతుంది. ఆ ఆలోచన విధానం ఆ కులం గురించి ఆలోచించిన అణిమణిగా ఉంటాడు. కులం అనేది మీకు ఎప్పుడు పైకి వస్తుందంటే మనం ఏదైనా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎదుటాడు చెప్పుకోవడానికి పనికి వస్తుంది, అంతవరకు. పదవుల కోసం, దానికి టికెట్ల కోసం. వర్షాలు నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే ఒక కులం అనేది ఒక కాన్స్టిట్యున్సీలో ఎక్కడా కూడా ప్రభావితం చేయలేదు. అక్కడ 10,000 మంది ఉండవచ్చు, 20,000 మంది ఉండవచ్చు, 30,000 మంది ఉండవచ్చు, కానీ ఊరినే మోరల్ సపోర్ట్గా నిలబడతాం పనికి వస్తారు తప్పితే తత్మా కులాలను దూరం చేసుకునడం అయిపోతారు. వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోగలిగినట్టే నాయకుడు. అవినాష్ కూడా అన్ని కులాల వాళ్ళని కాపులు సఖ్యత ఉంటాడు, వాళ్ళందరితో బ్రహ్మాండంగా ఉంటాడు. లేదు మళ్ళీ పాత ఉంటే నా దగ్గరికి కొంత ఎవరైనా తగ్గుతారు, నా దగ్గరికి వస్తే ఇంకా స్వతంత్రంగా ఎక్కువ స్వతంత్రంగా వస్తారు. ఓకే అండి, ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజున ప్రధానంగా మన విజయవాడలో మన ఛానల్ పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూ కూడా మీతోనే చేయాలనుకున్నాం. ఎందుకంటే ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం ఈ క్యాస్ట్ ఈక్వేషన్ మధ్యలో సినిమా ఏంటంటే మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత కూడా ఒకసారి విజయవాడలో సర్వే చేయండి నా గురించి. నేనుగా వెళ్తున్నానా లేకపోతే కులంగా వెళ్తున్నానా, నేను 10 మందిని కలుపుకుని వెళ్తున్నాను అనేది, లేదా నేను నా రాజకీయ జీవితంలో నేను ఎట్లా ఉన్నాను అనేది కూడా మీరు తెలుసుకోండి. అంటే దీనికి ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఇంత క్లారిటీగా ఏ ఇంటర్వ్యూలో కానీ మీరు ఏమైనా అడిగారో నాకు తెలియదు, నన్ను ఎవరు అడగల. ఎందుకంటే ఈ క్యాస్ట్ల గురించి ఇది కాదు నాకు ఆ ఫీలింగ్ లేదు అని చెప్పిన దాఖలాలు కనపడాలి నాకు. ఎవరు అన్నప్పుడు కూడా మీరు దాటేస్తున్నట్టు సమాచారం. అందుకని ఈ సిచ్యువేషన్ చెప్తున్నాను కదా, నేను మీరు వాళ్ళ లోతుకి వెళ్ళారు కాబట్టి చెప్తున్నా. కులం అనే ఫీలింగ్ ఉంటే రాధాని అన్ని రోజులు ఎందుకు మోసేవాడిని, రంగాతో అన్ని రోజులు కలిసేందుకు ప్రయాణం చేసేవాడిని. అదే నేనేమి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉండగా నేను జారలా. రత్నకుమారి అనే తెలుగుదేశంలోకి వెళ్ళిన తర్వాత నేను కాంగ్రెస్లో జాయిన్ అయ్యా. నేను బుచ్చిబాబు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా నేను మళ్ళీ 2004లో ఉన్నప్పుడు రాధా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తీసుకుంటే నేనున్న పార్టీలోకి అతను వచ్చాను, కానీ అతనున్న పార్టీలోకి నేను వెళ్ళా. నేను ఎప్పుడు కూడా నేను అనేది ఏంటంటే నాకు ఆ ఇష్యూసే లేవు.
కొంతమందికి ఏంటంటే ఆ టయానికి వెనమాల ఎవరో ప్రోద్బలంతో నువ్వు ఇట్లా లేపితే నువ్వు ఇట్లా హైలైట్ అవుతావురా, మీ నాన్న ఇట్లా డిఫెన్స్లో ఉండి అట్లా వాళ్ళందరినీ కలిపి ఇట్లా లేపాడు కాబట్టి నువ్వు కూడా రిలీజ్ చేస్తే నువ్వు పెద్ద నాయకుడు అవుతావురా అన్నప్పుడు ఆ మోసవు పౌర్ణానికి అప్పుడప్పుడు బుద్ధి పుడుతూ ఉంటుంది. అది లేపినప్పుడు అట్లా కొంచెం కదులుతూ ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మీరు ఇప్పుడు రత్నకుమార్ విషయం గుర్తు చేశారు కాబట్టి, రత్నకుమార్ కూడా కమ్మ సామాజ వర్గం నుంచి వచ్చింది, మీరే మ్యారేజ్ చేస్తారు దగ్గర ఉండి. Yes. అప్పుడు ఈ కమ్మ సామాజ వర్గం వాళ్ళు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? మీకు తెలిసేదో ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే కమ్మ సామాజిక వర్గం ఎట్లా అవుతే దూరంగా ఉందో ఆ రోజు కూడా 79 వరకు కూడా అట్టగా దూరంగానే ఉన్నారు. ఇప్పుడు బస్సులు నేషనలైజేషన్ అంటే అంత కమ్మ సామాజిక వర్గంది, నాకు దూరంగానే ఉన్నారు. అంతకుముందు రాధారంగాతో కలిసి ఉన్నానంటే నేను దూరంగానే ఉన్నారు. నేను చెప్తున్నా, నా చిన్నప్పటి నుంచి నేను కమ్మ వాళ్ళతో కలిసి కులాన్ని భుజం వేసుకుని తిరిగింది ఏమీ లేదు. ఈ మ్యారేజ్ మీరే చేశారు కాబట్టి దాని మీద రియాక్షన్ ఎట్లా ఉంది? రియాక్షన్ మనం చేసింది ఏముంది, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేయటం కాదు, నేను విట్నెస్ విట్నెస్ అంటే పెద్ద మనిషి కదా, పెద్ద మనిషి. మరి అప్పుడు ఆ క్యాస్ట్ నుంచి మీకు వ్యతిరేకత వచ్చింది? నాకేం వ్యతిరేకత రాదు, నాకేం వస్తుంది. మాకు వ్యతిరేకత రావడానికి మేమేమన్నా పెద్ద డెక్కటి పనులు చేసామండి. ఒక ఇద్దరు ప్రేమికులు కలిసి ప్రేర్ చేసుకున్నారంటే విట్నెస్ గా ఉండాలనుకున్నాం, ఉన్నాం. నాది ఎప్పుడు రెవల్యూషన్ సిస్టమ్ అండి. నేనేం ఒకళ్ళ గురించి కాదు, 10 మందికి లాభం చేకూరుస్తుందంటే దానికి సిద్ధపడతా. ముఖ్యంగా ఇంకోటి ఇప్పుడు రంగారెడ్డి మీద ఒక పాట రాసినప్పుడు ఆ పాట ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడప్పుడు తెలుగుదేశం గుండాలు చంపారు, తెలుగుదేశం గుండాలు అనేవాళ్ళు. అదే రత్నకుమారి తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు మరి ఎందుకని దాని గురించి కాంట్రవర్సీ ఎందుకు కాలేదు? మీరు ఎందుకు అప్పుడు ప్రశ్నించారు? నాకేం పని, తెలుగుదేశం గుండాలు చంపినప్పుడు ఇష్యూ నాది 88 క్లోజ్ అయిపోయింది ఇష్యూ. నాకు ఆమె ఎక్కడ చేరితే నాకు ఎదిగిస్తే నాకు ఇది చెప్పండి. ఆ తర్వాత మీరు దాన్ని పట్టించుకోలేదు? అసలు నేను ఆ సిస్టంలో లేనండి అన్నానుగా. నాది ఆ సిస్టం కాదు ఫస్ట్ నుంచి. కానీ నాది మట్టుకి తిరగబడే మనస్తత్వం. నేను అందరిలాగా తలంచుకుని పోతే అసలు ఏ గొడవ లేదు. తలంచుకుని పోయే మనస్తత్వం కాదు నాది. నేను అందుకనే నా స్వభావాన్ని ఇందాక దాంతో పెడితే దాంతో ఎందుకు పోల్చుకున్నారు మీరు అని అంటున్నారు. అర్థమైంది. నా స్వభావం, నా వర్క్, నా ఫ్యామిలీలో నా స్వభావం అటువంటి. కానీ నా అన్నదమ్ముల స్వభావం అది కాదు. మళ్ళీ మనకెందుకు పక్కకెళ్ళిపోదాం అనేది మొత్తం మనస్తత్వం. అట్లా అనుకున్న వాళ్ళు చచ్చిపోయారు, తిరగబడే మనస్తత్వం అని నేను బతుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీరు ఇంతసేపు మాతో స్పెండ్ చేసినందుకు, మొట్టమొదట ప్రోగ్రామ్ మీతో ప్రారంభించినందుకు థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు దేవినేని నెహ్రూ గారితో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.